ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్లో కాశీ వచ్చి జోష్నను కలుస్తాడు. ఇక ఇది చూసిన దీప ఆ విషయాన్ని కార్తీక్ చెప్తుంది. ఇక కార్తీకు దీప అయితే అసలు కాశీ ఎందుకు వచ్చి జోష్నను కలిశాడో తెలుసుకోవాలనుకుంటారు. అందుకోసం కార్తీకు దీపకు ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్లో భాగంగానే నువ్వు నాతో ఫోన్లో మాట్లాడి కాశీ ఇంటికి వచ్చిన సంగతి నీకు తెలిసిపోయింది అని జోష్న ముందు చెప్పు అని చెప్తాడు. ఇక దాంతో దీప జోష్న కిచెన్ వద్దకు వచ్చినప్పుడు తను ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా చెప్తూ ఉంటుంది. కాశీ ఇంటికి వచ్చి వెళ్ళడం నేను చూశాను బావా, కానీ నిన్ను కలవలేదు, నన్ను కలవలేదు. కానీ ఎందుకు వచ్చాడు, ఎవరిని కలవడానికి వచ్చాడు అని చెప్తున్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉండి ఇదంతా వింటూ ఉన్న జోష్న భయపడుతూ కంగారు పడుతూ ఉండడాన్ని దీప గమనిస్తూ ఉంటుంది. ఇక వెంటనే దీప జోష్నకు కాఫీ ఇచ్చి కాశీ వచ్చి వెళ్ళాడమ్మగారు, మిమ్మల్ని ఏమైనా కలిశాడా అని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో జోష్న చాలా కోపంగా కింద స్థాయి వాళ్లను నేను అస్సలు కలవను అని అంటూ ఉంటుంది. ఇక దీప అయితే అవసరం వచ్చినప్పుడు వాడుకుంటారు అంతే కదా అని అంటూ ఉంటుంది. ఇక జోష్న కూడా చాలా కోపంగా ఏదేమైనా నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటుంది. ఇక దీప నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఎవరిని వారం మోసం చేసుకోకూడదు. ఒక తప్పు చేసి దాన్ని దాయడం కోసం మరింతగా తప్పుల మీద తప్పులు చేయడం ఏమాత్రం సరికాదు. ఏదో ఒకరోజు మనమే ఆ తప్పుల నిప్పుల్లో కాలిపోతాము అని గౌతమ్ గురించి ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటుంది. ఇక జోష్న నేను దొరికిపోవడం కాదు, గౌతమ్తో నిశ్చితార్థాన్ని చెడగొట్టి ఆ నింద నీపై వేయడానికి నేను ప్లాన్ సిద్ధం చేస్తున్నాను. నీపై నింద వేసి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కాశీకి జోష్న నిశ్చితార్థం వెనక నడుస్తున్న అసలు కుట్ర గురించి తెలియకపోవడంతోనే జోష్నకు సాయం చేస్తున్నాడని ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయాలని కార్తీక్ అనుకుంటాడు. అందులో భాగంగానే స్వప్నకు ఫోన్ చేసి తను చెప్పినట్టుగా చేయమని చెప్తాడు. ఇక స్వప్న కాశీ రావడం గమనించి ఇక కావేరితో మొదట జోష్న నిశ్చితార్థం ఎలా ఆగిపోయింది అని అడుగుతూ ఉంటుంది. ఇక కావేరి ఇదంతా జోష్న ప్లాన్ చేసి తన నిశ్చితార్థాన్ని తనే ఆపుకుందని, ఆ నిందని దీపపై వేసిందని చెప్తూ ఉంటుంది. ఇక స్వప్న వెనకాలే నిలబడి ఇదంతా వింటూ ఉన్న కాశీ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కావేరి రెస్టారెంట్లో జోష్న పారిజాతం నిశ్చితార్థాన్ని ఎలా చెడగొట్టి ఆ నిందని దీపపై వెయ్యాలి అని మాట్లాడుకున్న మాటల్ని స్వప్నకు చెప్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. జోష్న అసలు ఈ నిశ్చితార్థం చేసుకోదు. ఎలాగైనా ఈ నిశ్చితార్థాన్ని చెడగొట్టి ఆ నిందని మరోసారి దీపపై వేయాలని ప్రయత్నిస్తుంది అని అంటూ ఉంటుంది. ఇక స్వప్న తమ మాటల్ని కాశీ వింటున్నాడని గమనిస్తూ ఉంటుంది. ఇక కావేరి జోష్న అసలు తన నిశ్చితార్థాన్ని ఎలా చెడగొట్టుకోబోతుంది అనేది అర్థం కావడం లేదు. ఎవరితో ప్లాన్ చేస్తుంది అనేది కూడా అంతు చిక్కడం లేదు. కానీ ఈ నిశ్చితార్థం మాత్రం అస్సలు జరగదు అని చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా వింటూ ఉన్న శ్రీధర్ కూడా ఈ నిశ్చితార్థం వెనక ఎంత కథ నడిచిందన్నమాట. అసలు గౌతమ్ మంచివాడు కాదు అనుకున్నప్పుడు జోష్న ఈ నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకుంది, ఈ విషయం తెలుసుకోవాలి అని పారిజాతానికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ తీసిన పారిజాతాన్ని మాటల్లో పెట్టి పారిజాతం నుంచి నిజాలు లాగాలని శ్రీధర్ చూస్తూ ఉంటాడు. ఇక పారిజాతం కూడా శ్రీధర్తో ఫోన్లో మాట్లాడుకుంటూ హాల్లోకి వచ్చి అసలు ఈ నిశ్చితార్థం జరగదల్లుడు అని అంటూ ఉంటుంది. ఇక అదే మాటను శ్రీధర్తో పదే పదే చెప్తూ ఉంటుంది. పారిజాతం మాట్లాడుతున్న మాటల్ని శివన్నారాయణ, దశరథు, కార్తీకు అక్కడే ఉండి వింటూ ఉంటారు. ఇక శివన్నారాయణ చాలా కోపంగా అసలు ఈ నిశ్చితార్థం ఎందుకు జరగదో చెప్పు అని పారిజాతాన్ని అరుస్తూ ఉంటాడు. ఇక పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ, అరే మాట్లాడుకుంటూ హాల్లోకి వచ్చేసానే, నా మాటలన్నీ వీళ్ళు విన్నట్లున్నారు, కొంప ముంచాక తల్లుడు, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని భయపడుతూ ఉంటుంది. ఇక శివన్నారాయణ తనని గద్దించి అడుగుతూ ఉండేసరికి ఇక పారిజాతం నేను వేరే కాల్లో ఉన్నాను అని అబద్ధం చెప్పబోతుంది. ఇక శివన్నారాయణ చాలా కోపంగా పారిజాతాన్ని తిడుతూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన జోష్న గ్రాని ఏదో తెలిసి తెలియక మాట్లాడితే దీన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ కూడా చాలా కోపంగా నువ్వు మాట్లాడుకు జోష్న అని జోష్నను కూడా అరుస్తూ ఉంటాడు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ నిశ్చితార్థం మాత్రం జరిగి తీరుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆ మాటతో జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కార్తీకు, దీప కాశీ, స్వప్నను కలుస్తారు. కాశీకి జోష్న ఆడుతున్న నాటకం గురించి, తను చేస్తున్న కుట్రల గురించి చెప్తారు. తన నిశ్చితార్థాన్ని నీ ద్వారా ఆపించి ఆ నిందని దీపపై మోపాలని చూస్తుంది అన్న నిజాన్ని కాశీకి తెలియజేస్తారు.
ఇక కాశీ కూడా చాలా బాధపడుతూ జోష్నక గురించి అసలు నిజం తెలియకుండా నేను తనని నమ్మాను అని చెప్తూ ఉంటాడు. ఇక తన దగ్గర గౌతమ్కి సంబంధించిన వీడియోలు ఫొటోస్ ఉన్నాయని కార్తీక్తో చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అవి నేను చెప్పే వరకు నీ దగ్గరే ఉంచు, ఎప్పుడు ఎలా వాటిని ఉపయోగించాలో నేను చెప్తాను, మనందరం కలిసి మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసి పనిచేయాలి అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న తను వేసిన ప్లాను రివర్స్ అవడంతో తన నిశ్చితార్థాన్ని ఎలా ఆపుకుంటుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.